కానీ మనం ఒకసారి ఇలాన్ మస్క్ని చూడండి. ఆయన ఒకటే లైఫ్లో ఎన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాడు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన రాకెట్ కూడా ఆయనదే. స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9, ఇంకో పక్క స్టార్లింక్ ప్రాజెక్ట్, ఇంకో పక్క స్టార్షిప్ ప్రాజెక్ట్, ఇంకో పక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్, అన్నిటికి మించి ఎక్స్, ఇలా ఒకటా రెండా ఆయన ప్రాజెక్ట్స్. టెస్లా ఈ వెహికల్స్లో ఆయన గొప్పగా రాణిస్తున్నారనమాట. ఇలా చాలా చాలా ఫీల్డ్స్లో, డైవర్స్ ఫీల్డ్స్లో ఒకే వ్యక్తి ఎలా పైకి రాగలుగుతున్నాడు. ఓ పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకో పక్క ఎలక్ట్రిక్ వెహికల్స్, వాట్ నాట్, ఆయన అన్ని పనులు చేస్తున్నారనమాట. అలా చేయాలంటే మనం కూడా అసలు థాట్ రావాలి. ఒకటే ప్రొఫెషన్, ఒకటే పని, ఒకటేసారి అదే బోర్ కొట్టిన 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత అదే చేస్తూ ఇంకా దానిలోనే మునిగిపోతూ చిన్న జాబ్ ఒకటి వచ్చిందనుకోండి ఇంకా జాలే జీవితానికి అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనిషి లైఫ్, వైబ్రెంట్ లైఫ్, రీజ్యూనేటెడ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే లైఫ్లో కూడా ఒక చిన్న లైఫ్లో ఎన్నో చేయొచ్చు, ఎన్నో సాధించవచ్చు. జీవితంలో చివరిన మనం చాలా చేసాం, చాలా నేర్చుకున్నాం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమోరీస్. జీవితం అనేది మనం ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, మన మెమోరీస్ ఏంటి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్ వి లివ్ అనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, ఎన్ని మూమెంట్స్ నిజంగా బతికాం, మానవాళికి ఎంత చేసాం, దానిలో మనం ఎంత వినూత్నంగా చేసాం, ఎంత డిఫరెంట్గా చేసాం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జీవితం ఒకటేసారి వచ్చింది కాబట్టి మనం కూడా డిఫరెంట్గా థింక్ చేయాలి.